ఓకే బాయ్ అమ్మా. మేము క్లాస్కి వెళ్తున్నాం. ఏంటిది, క్లే ప్యాకెట్ తీసుకెళ్తున్నారా? ఈ రోజు క్లేతో ఏం చేస్తారు? ఈ రోజు మేము క్లేతో ఏదైనా బర్డ్ లేదా అనిమల్ ని తయారు చేస్తాం. ఆ తర్వాత మిస్టర్ జాలీ దానికి ప్రాణం పోయడానికి మాకు మ్యాజిక్ నేర్పిస్తాడు. సరే సరే, చాలా మంచి విషయం. అరే, ఇందులో ఏం మంచి విషయం ఉంది? ఎలాగో రుద్రాని సెలెక్ట్ అవుతాడు. మేము ఎంత ప్రయత్నించినా కూడా మిస్టర్ జాలీ రుద్ర చేసిన దానికి సంతోషపడతాడు. దిగులు పడకండి పిల్లలు. ఈ రోజు నేను ఎలాంటి మ్యాజిక్ చేస్తానంటే, రుద్ర ఏ అనిమల్ కైతే ప్రాణం పోస్తుందో ఆ నిమిషమే ఆ అనిమల్ నా కట్టుబాటులోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత చూడండి నేను ఎలా ఆదర కొడతాను అని. అమ్మా అమ్మా, ఒకవేళ మీరు అలా చేశారంటే నిజంగానే అద్రిపోతుంది. నేను మీకు ఒక మంత్రం చెప్తాను, దాన్ని శ్రద్ధగా వినండి. రుద్ర ఏ అనిమల్ ని తయారు చేసినా మీరు దాని దగ్గరికి వెళ్లి నేను చెప్పే మంత్రాన్ని చేతులెత్తి చెప్పండి. చెప్పండి, త్వరగా చెప్పండి. పిల్లలు, నేనిప్పుడు మీకు నేర్పించబోయేదాన్ని జాగ్రత్తగా గమనించండి. గిలిగిలిచూ, నువ్విప్పుడు ప్రాణం పోసుకొని బ్రతికిరా. పిల్లలు చూశారు కదా? ఇప్పుడు నేను మీకు ఏ మంత్రాన్ని నేర్పించానో అది నోట్ చేసుకోండి. ఇంకా మీ యానిమల్స్ కి ప్రాణం పోయండి. సరేనా? సరే, ఇప్పుడు ముందుగా ఎవరు చేసి చూపిస్తారు? నేను చూపిస్తా. జోడీ, కాస్త త్వరగా చెయ్యి. ఖచ్చితంగా సెట్ చేస్తాను. గీలిచూ, నువ్వు ప్రాణాలతో రా. దీనికి ప్రాణాలు వచ్చాయి. అద్భుతం జోడీ, సూపర్. థ్యాంక్ యూ. సరే గాని ఎందుకు అలా చూస్తున్నాడు? ఎందుకు అలా చూస్తున్నావు? చెప్పా. అంతేనా? కేవలం 2 సెకండ్లకే ప్రాణం పోసావా? నీ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది. అంతేకాదు, నీకొక గుణపాఠం కూడా నేర్పించింది. నువ్వు మళ్ళీ ఎప్పుడు మ్యాజిక్ చెయ్యొద్దు అని. అయితే నువ్వు చేసి చూపి. మీరేం చేస్తారని నేను చూస్తాను. సార్, నేను కూడా దీనికి ప్రాణం పోయినా? ఎంత క్యూట్ అయిన డాగ్ తయారు చేశారు కదా. చాలా అందంగా ఉంది. వావ్ రుద్ర, చాలా క్యూట్ అయిన డాగ్ ని తయారు చేసావు. తర్వాతనే ఇది నాకు ఇస్తావా? జాడీ, చూసావా ఇది ఎంత అందంగా ఉందో? నిజంగానే చాలా క్యూట్ గా ఉంది. రుద్ర, క్లాస్ అయిపోయిన తర్వాత ప్లీజ్ నాకు ఇది ఇవ్వు. ఓకే, తీసుకో. ఓకే రుద్ర, ఇక సర్ప్రైజ్ కి నువ్వు రెడీగా ఉండు. అరే, ఇదేంటి ఇలా చేసింది? మేము కూడా పడిపోయాం.
అరెరే, ఆ డాగీని పట్టుకోండి, పరిగెత్తండి, త్వరగా పట్టుకోండి. అరే రుద్ర, నువ్వేంటి అలాంటి డాగీని తయారు చేస్తావు? అరే అరే ఇది ఎవరి డాగీ? అరే వీళ్ళకి ఏమైంది? అరే అరే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతోంది? అరే రుద్ర, நீ எப்படி பட்டு டாக தயார் பண்ண? నాకు హ్యాపీ సార్ ఏం నేర్పించారో నేను అదే చేశాను. కానీ ఈ తప్పు ఎలా జరిగిందో తెలియడం లేదు. అరే ఆగండి, మీరు డాగీస్ కాదు. నన్ను వదిలిపెట్టండి, వదలండి. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? స్టూడెంట్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదే. తెలియట్లేదు సార్, డాగీ అరిచి అందరినీ డాగీస్ లా మార్చేసింది. అరే మనల్ని ఎక్కడికి వచ్చాం? ఏమైందో తెలుసా మీకు? మనల్ని ఎక్కడికి వచ్చాం? అరే ముందు ఆ డాగీని వెతకాలి. చూడండి, రుద్రతో చెప్పండి వాడి డాగీని వాడి దగ్గరే ఉంచుకోమని. ఇక్కడికి మా పక్కకి కూడా అది రాకూడదు. అది ఏం చేస్తుంది ఏం చేయదని కూడా తెలియదు. అందరూ తొందరగా భోజనం చేయండి, లేదా ఆ డాగీ ఏ క్షణం ఇక్కడికి వస్తుందో తెలియదు. బాధపడకండి, నేను దాన్ని వెతుకుతున్నాను, త్వరలో దొరుకుతుంది. అరే త్వరగా ఏం దొరుకుతుంది? కానూన్ గో మేడం నిన్ను అంత మెచ్చుకుంటుంది. కానీ నువ్వేంటి రుద్ర ఇలాంటిది తయారు చేసావు? అందరికీ నువ్వొక పెద్ద సమస్య తెచ్చి పెట్టావు. డాగీ వచ్చేసింది, అందరూ పరిగెత్తండి. నా భోజనానికి ఏమైంది? ఈ టేస్ట్ మట్టిలా ఉంది. అరే నా భోజనం రాయిగా మారిపోయింది. నా పళ్ళు. అరే మ్యాజిక్ ఆగు ఆగు. మొత్తం స్పాయిల్ చేసింది. రండి మేడం, కానూన్ గో దగ్గరికి వెళ్ళి దాని గురించి కంప్లైంట్ చేద్దాం. త్వరగా రండి. మ్యాజిక్, నువ్వు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు రా మిస్టర్ హ్యాపీ దగ్గరికి వెళ్దాం. అతనే నేను నార్మల్ చేయగలరు. అతను నీకు ప్రాణం పోయడం మాత్రమే నేర్పించారు. అతనే నేను నార్మల్ చేయగలరు. అబ్బా పట్టేసుకున్నావు కదా, మంచిదైంది.
అరే ఈ డాగ్ ఎంత క్యూట్ గా ఉంది. అవును మిస్ సెక్యూరిటీ, చాలా అందమైన డాగీ. వద్దు వద్దు వద్దు. ఏంటి వద్దు? ఏంటి వద్దు? ఏం లేదు, ఏం లేదు. లేదు, ఏంటి వద్దో చెప్పు. తర్వాత చెప్తాను మిస్ సెక్యూరిటీ. ఆగు, ఇది నా ఆర్డర్. ఏంటి విషయమో చెప్పు. లేదు లేదు, ఏం లేదు. అరే మీ ఇద్దరికి ఏమొద్దంటున్నారు? ఏమైందో చెప్పండి. ఈ రోజు చాలా బాగుంది. ఐఎమ్ రియలీ ఎంజాయ్ టుడే. త్వరగా చెప్పండి, మీరు వద్దు వద్దు అని చెప్తున్నారేంటి? ఏం జరుగుతుంది? మీరు ఏంటి చేస్తున్నారు? నాకేం అర్థం కావటం లేదు. డిటెన్షన్, డిటెన్షన్. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆగండి ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆగండి ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటి దిక్కులు చూస్తున్నారు మీరు? చెప్పండి. Zibajska Magic Reverso! రుద్ర, డాగీ పారిపోయింది. త్వరగా రా. ఆగండి, ఇక్కడంతా ఏం జరుగుతుంది? మేడం కానన్ గో, తర్వాత చెప్తాం. లేదు, ఇప్పుడే ఏం జరుగుతుందో ఇక్కడ నాకు చెప్పాలి. అదేంటంటే మేడం కానన్ గో, మేడం, ఆ డాగీ మాకసలు మనసంతే లేకుండా చేసింది. రుద్ర ఎంత పెద్ద సమస్య తెచ్చిపెట్టాడో తెలియడం లేదు. మేమందరం భయంతో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం మేడం. ఈ రోజు మేము ఫుడ్ కూడా తినలేకపోయాం. డాగీ ఫుడ్ ని మొత్తం మట్టిగా మార్చేసింది. రుద్ర, నువ్వెలాగైనా తొందరగా దాన్ని పట్టుకొని తీరాలి. లేదంటే ఒకవేళ అది ఇలాగే చేస్తూ ఉండిందంటే నేను నీ స్కూల్ నుంచి మానిపించాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వెక్కడికి వెళ్తున్నావో ఆ డాగ్ అక్కడికే వస్తుంది. మా వల్ల ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయలేం. వెళ్ళు, వెళ్ళి తొందరగా దాన్ని పట్టుకో. త్వరగా వెళ్ళు. ఓకే మేడం కానన్ గో, మేము దాన్ని పట్టుకొని తీసుకొస్తాం. మ్యాజిక్ 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 ఎక్కడున్నా మ్యాజిక్ 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 ఎక్కడున్నావు? మ్యాజిక్ 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 ఎక్కడున్నావు? మ్యాజిక్ మ్యాజిక్ ఆగు! మ్యాజిక్! రుద్ర, ఈ రోజు నీకెలా గుణపాఠం నేర్పిస్తానో తెలుసుకో. ఇది నువ్వు జీవితాంతరం మర్చిపోలేవు. మ్యాజిక్ 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 ఇప్పుడు అది ఎక్కడ తుమ్మింది? అటు చూడు. నాకు తెలిసి ఆ డాగి వెళ్ళిపోయిందనుకుంటా. అందరూ పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి.
మైరా నువ్వెందుకు ఇలా చేసావు? అరే మైరా అరే ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? క్లాస్ లేదా మీకు? బయట 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 ఏముంది? ఎందుకని మీరు ఇలా భయపడుతున్నారు? నక్కలు నక్కలు మేడం కాలింగో నక్కలు వచ్చేస్తున్నాయి మేడం. వెళ్ళండి, మీరు వెళ్ళి ముందు గేట్ క్లోజ్ చేయండి. ఐ యామ్ ఎంజాయ్. ఎప్పుడు నేను ఇంత సంతోషపడలేదు. Zibaiska gate closito. అరే రుద్ర, నువ్వేం పని చేసి పెట్టావు అసలు? అందరి ప్రాణాలకి ఆపద తీసుకొచ్చావు. ఒకవేళ ఆ నక్కలు స్కూల్ బిల్డింగ్ లోపలికి వచ్చేస్తే అప్పుడు ఏం జరుగుండేది? మేడం కానన్ గో, దీన్ని నేను చేయలేదు. ఆ డాగిని ఇంకెవరో కంట్రోల్ చేస్తున్నారు. ఎవరో దానికి మ్యాజిక్ చేశారు. నాకదంతా తెలీదు. నాకు ఇది మాత్రమే తెలుసు, దానికి నువ్వే ప్రాణం పోసావు. అంతేకాకుండా ఇది నీ ప్రాబ్లమే. నువ్వెలాగైనా సరే వెళ్ళి దాన్ని పట్టుకో, తర్వాత సరిచేయి. ఓకే మేడం కానన్ గో. అరే ఇదెక్కడి నుంచి వచ్చింది? అరే ఈ క్లాస్ రూమ్ కి ఏమైంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ డాగ్ తిరిగి వచ్చేసింది. అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. దొరికింది. మ్యాజిక్ ఆగు. ఇదేంటిది? మైరా, నువ్వు ఈ డాగిని చూసుకో, నేను వెళ్ళి చూసొస్తాను. హ్యాపీ సార్ ని పిలిచి దాన్ని నార్మల్ గా మార్చు. మ్యాజిక్ అంతర్ మంతర్ కాలికలం తెచ్చు. మైరా, అరే మైరా, నేను ఎన్నిసార్లు చెప్పాను మ్యాజిక్ చేయొద్దు అని. మైరా. పిల్లలు, రుద్ర ఎక్కడా? ఆ క్లాస్ రూమ్ ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్తోంది? రుద్రా, మమ్మల్ని కాపాడు. రుద్రా, కాపాడు. అందరూ ఒక చెట్టు ఒకటిగా నుంచండి. ఇలాగ వదిలితే క్లాస్ రూమ్ బాల్కనీలో మునిగిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఇప్పుడు క్లాసే పడింది, తర్వాత మనమే పడుతాం అనుకుంటా. రుద్రా, త్వరగా కాపాడు. ఈ
Zubaiska, Zubaiska, boom, check, check, boom. హే, హే, రుద్ర మనల్ని కాపాడేశాడు. హే, హే. రుద్ర, ఆంధ్ర కట్టేశావ్. రుద్ర, మా అందరినీ నువ్వే ఈ రోజు కాపాడావు. నువ్వే మా సూపర్ హీరో. పిల్లలు మీరు బానే ఉన్నారు కదా? Yes, మేడం గార్డెన్ కో. రుద్ర నువ్వు నీ ప్రాణాలు తెగించి ఈ రోజు అందరినీ రక్షించావు. మ్యాజిక్ చేసింది వాడే, దాన్ని తయారు చేసింది కూడా వాడే కదా. నేనే తయారు చేశాను, కానీ దీన్ని ఇంకెవరో కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళే ఈ డాగిని ఇదంతా చేయించారు. డోంట్ వరీ రుద్ర, నీకు చాలా మంది శత్రువులు ఉన్నారని నాకు తెలుసు. తర్వాత నేనెవరో ఇనికిద్దామని ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా అది ఎవరని మేము తెలుసుకుంటాం. క్రీచెస్ ఫర్ రుద్ర. రుద్ర